హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇలా ఒక వ్లాగ్ని స్టార్ట్ చేసి చాలా చాలా నెలలు అయితే అయిపోయింది. సో ఈరోజు ఒక వ్లాగ్ అయితే నేను రికార్డ్ చేయబోతున్నాను. అది కూడా మా ఫ్యామిలీ అందరూ కలిసి ఒక స్పెషల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నది వీడియోలో అయితే చూద్దాం. నా చలో లెట్స్ గెట్ రెడీ. టైం అయితే చూస్తున్నారు కదా, ఇందులో 3:05 అయ్యింది. బట్ ఇది 15 minutes ఫాస్ట్ అండి. ఆల్రెడీ నేను లేచి ఇంకొక 10 minutes అవుతుంది. 2:30 తర్వాత ఇంక నాకు మెలకు అయితే వచ్చేసింది అనమాట. ఒక పక్కన లక్కీ పడుకున్నాడు, ఇంకో పక్కన వచ్చేసరికి చిన్నోడు పడుకున్నాడు. ఫస్ట్లీ నేనైతే రెడీ అయిపోదామని డిసైడ్ అయిపోయాను. ఆల్రెడీ చిన్నోడికి ఏంటంటే నైటే హెడ్ బాత్ అన్న చేంజ్ చేశాను అనమాట. సో హెడ్ బాత్లు చేసి మరీ వెళ్తున్నాం అంటే తెలుసు కదా, ఏదైనా ఒక డివోషనల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. వేదాంశు, నీకు తెలిసిపోయిందా మనం టెంపుల్కి వెళ్తున్నామని? పొద్దున్నే లేచిపోయావు. టెంపుల్ ఎవరుంటారు? ఆర్ యు రెడీ? వెరీ గుడ్. వేదాంశు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తెలిసిపోయింది కదా మీకు? తెలిసిపోయింది కదా ఆచి వెళ్తున్నామని? నువ్వు సేమ్ డ్రెస్ వేసుకుంటారా? సేమ్ డ్రెస్. లక్కీ the same shirt you are wearing. Air balloon. Yeah, it's hot air balloon. We have air balloons in it. Yeah. Whoa. Cool. It's so shiny. But other one. లక్కీ, కార్ దగ్గర ఉంటావా? Yes. వై? టెంపుల్ కి లేట్ అయిపోతుందని చెప్పరా? Temple late I finish. Samro. Rara. Many different time up in me. And it is so speed. Speeding. So fast. So fast. What is the car model? I-20. చాలా దూరం వెళ్తున్నాం. Hi. Hi. After long Type. Long. బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తాం. లక్కీ, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. Subscribe. Which class are you studying? Mercy. What is your class teacher name? Annapurna. Okay. What is your school name? Kids Club School. Okay. What is your principal madam name? Devi. చాలా రోజులకి మొత్తానికి వ్లాగ్ రికార్డ్ చేస్తున్నాం. అండ్ అలాగే ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఇలా ట్రిప్కి వెళ్ళడం అనమాట. రియల్లీ సో ఎగ్జైటెడ్. ఇప్పుడు డెలివరీ ముందు కూడా ఎక్కడికి వెళ్ళలేదు కదా, ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కడికి వెళ్ళట్లేదు. అన్నయ్య ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు అని చూస్తున్నాడు. అరే ఎలాగా వేదాంశ్? చిచ్చి చిచ్చి బూచి చిచ్చి. బ్యాట్ స్మెల్ వచ్చినప్పుడు ఎలా పెడతా? ఫేస్ ఎలా పెట్టా? స్కూల్లో నేను పడిపోతే దెబ్బ తగలేదే. నీకు స్కూల్లో ఫ్రెండ్స్ ఎవరెవరు చెప్పు? నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్? లిఖిత is your girlfriend. Let's start. Lucky, హాయ్ చెప్పు. let's go. Let's go. సమస్త జగతాం మధుకైటభారే వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే. చాలా వెయిటింగ్ అండ్ ఎక్సైట్మెంట్ తర్వాత మొత్తం మీద మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆన్ ది వే వచ్చేసరికి మా ఫ్యామిలీ మెంబర్స్ని అయితే కలుసుకున్నాం అనమాట. ఇక్కడ నాకులాగే మా లక్కీ కూడా ట్రావెలింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న సంగతి నాకు కూడా ఈ మధ్యనే బాగా తెలుస్తుంది. ఎక్కడికైనా సరే బయటికి వెళ్దాము అంటే ముందే రెడీ అయితే అయిపోతాడు. నాకు కూడా అంతే. ఎక్కడికైనా జర్నీ అనేసరికి అస్సలు నిద్ర పట్టదు. ఎప్పుడెప్పుడు స్టార్ట్ అయిపోదామా అని ఆ క్లాక్ని అలా చూస్తూనే ఉంటాను. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాము అన్నది అయితే చెప్పలేదు కదా. ఆన్ ది వే అయితే రివీల్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అయితే వెళ్తున్నామండి. ఒక మొక్కు అయితే ఉంది. అండ్ ఇది
మరీ టూ మచ్ ప్లాన్డ్ కూడా కాదనమాట. ముందు రోజు అలా అనుకున్నాము. అందరూ అసెంబ్ల్ అయ్యి జర్నీ అయితే స్టార్ట్ చేసాము. అండ్ 2 ఆటోస్ అండ్ అలాగే కార్. మొత్తం ఇలాగా 3 వెహికల్స్‌లో అయితే వెళ్తున్నామనమాట. ఇక్కడ మా చిన్నోడు చూసారా? వాడు కూడా నోటీస్ చేస్తున్నాడనమాట. ఎక్కువగా బయటికి వెళ్ళడు కదా! బయట వెహికల్స్ అవి వెళ్ళడం, పోవడం అన్నీ కేర్‌ఫుల్‌గా నోటీస్ చేస్తున్నాడు. అండ్ ఇలా మార్నింగ్ సన్‌రైజ్ చూసి మాకైతే ఫ్రాంక్లీ చాలా రోజులైపోతుందండి. ఎందుకంటే మా చిన్నోడితో మాకైతే నిద్ర అస్సలు ఉండట్లేదు. వ్లాగ్స్ చేసి కూడా చాలా రోజులయింది కదా! అసలు నా వ్యూస్ కానీ ఏవైనా సరే చెప్పడానికే కుదరట్లేదనమాట. యాక్చువల్లీ వాడు పుట్టింది మొదలు ఇప్పుడు 6 నెలలు అయిపోయిందేమో గానీ ఇప్పటికి వాడి నిద్ర అయితే సెట్ అవ్వలేదు. దానివల్ల నైట్ మాకు నిద్ర ఉండట్లేదు. మార్నింగ్ లేచి సూర్య భగవానుడిని చూడట్లేదు. ఇక్కడ వచ్చేసరికి కోరుకొండలో వచ్చేసరికి మధ్యలో హాల్ట్ అయితే తీసుకున్నాము బ్రేక్‌ఫాస్ట్ చేద్దాము అనేసి. సో, ఇక్కడ టిఫిన్ అయితే చేసామనమాట. యాహ్! బాగానే ఉంది. అందరూ ఇంకా టిఫిన్ కానిచ్చి అక్కడి నుండి జర్నీ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం అన్నది చెప్పలేదు కదా! మీలో కొందరికి తెలిసే ఉండొచ్చు. పోచమ్మ గండి అని వింటూ ఉంటారు కదా! సో, ఆ అమ్మవారి దగ్గరికైతే వెళ్తున్నామనమాట. మా బావగారికి వచ్చేసరికి మొక్కు ఉందనేసి అన్నారు. సో, ఎప్పటినుండో ఇది పోస్ట్‌పోన్ అవుతూ వస్తుందనమాట. సో, కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఇంకా వెళ్ళడం కుదరక అలా పోస్ట్‌పోన్ అవుతుంది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే వెళ్ళడం ఇంకా కష్టంగా ఉంటుందని మొత్తం అందరూ ఇంకా డిసైడ్ అయ్యి కొంచెం త్వరగా వెళ్తేనే బెటర్ అన్నట్టు ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఐ నో మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి మీకు తెలిసినట్టయితే కొందరైతే మిస్ అవుతున్నారు. బట్ కొందరికేంటంటే వీలు కాక అయితే అటెండ్ అయితే అవ్వలేదనమాట. పోలవరం ప్రాజెక్ట్ గురించి వినడమే తప్ప డైరెక్ట్‌గా చూసిందైతే లేదు. ఇక్కడ మాకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి పోలవరం ప్రాజెక్టేనంట అండి. ఇక్కడైతే నడుస్తుంది. యాక్చువల్లీ గండిపోచమ్మ దగ్గరికి నేను బా చిన్నప్పుడు అంటే లైక్ నాకొక 10, 12 ఇయర్స్ ఉన్నప్పుడు మా పేరెంట్స్‌తో కలిసి అయితే వెళ్ళామనమాట. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజ్ వచ్చుంటుందేమో అని అనుకున్నాను. ఇలా వెళ్తూ ఉంటే అసల ఇక్కడ టెంపుల్ ఉంటుందా? ఉండదా? అని డౌట్ వచ్చిందనమాట. ఎందుకంటే అంత భారీ ఎత్తున ఇక్కడ ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది. వీటిలో అసలు టెంపుల్ ఎక్కడుంది? వీళ్ళేమైనా తీసేసారా? ఏంటి? రకరకాల క్వెషన్స్ మైండ్‌లో వచ్చేసరికి అక్కడక్కడ మాత్రం ఇలా బోర్డింగ్స్ మాత్రం ఉన్నాయి. కానీ దానిపైన టెంపుల్ కూడా స్పెసిఫై చేయలేదనమాట. కానీ దారిలో వచ్చేసరికి ఇలా కొందరు ఆటోస్‌లోను, కార్స్‌లోను కనిపించారు కానీ వాళ్ళు అక్కడికే వెళ్తున్నారా? ఇంకెక్కడికైనా వెళ్తున్నారా? అన్న క్వెషన్స్‌తోనే మొత్తం మీద అలా వచ్చేసరికి ఇక్కడ వరకు రీచ్ అయిన తర్వాత మొత్తం అట్మాస్ఫియర్ మారిపోయిందండి. ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా! ఇలా హౌస్ బోట్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట. సో, ఇక్కడి నుండి మనకి యాక్చువల్లీ భద్రాచలము, పాపికొండలకి ట్రిప్‌కైతే తీసుకువెళ్తూ ఉంటారు కదా! అది ఈ ప్లేసేనంట. హాల్ట్ వచ్చేసరికి ఇక్కడ ఉందండి. సో, ఇక్కడ మొత్తం జనం ఉన్నారనమాట. వీళ్ళు ఎటువైపు నుండి వస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అక్కడంతా డస్ట్ తప్ప ఒక్క మనిషి అయితే కనిపించలేదు. ప్రాజెక్ట్‌లో పనిచేసేవాళ్ళు తప్ప. ఇక్కడికొచ్చేసరికి జనం అయితే చాలా మందే ఉన్నారండి. అండ్ అందరూ కూడా బిజీగా ఉన్నారనమాట. అండ్ టెంపుల్ వచ్చేసరికి నేను అనుకున్నాను ఎలాగో ఇప్పుడు వాటర్ లెవెల్ అది మరీ ఎక్కువ ఉండదేమో అమ్మవారి దర్శనం ఉంటుంది అని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కోసం అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అక్కడ పనులు నడుస్తూ ఉన్నాయి కదా! దానివల్ల వాటర్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ కూడా మునిగిపోయి ఉందండి. అది నేను చూపిస్తాను దర్శనానికి వెళ్ళినప్పుడు. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి కుకింగ్ కావాలంటే చేసేసే వాళ్ళు దొరికేస్తారట. అండ్ కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ మేము మాతోనే క్యారీ చేసామన్నమాట. ఇక్కడ అమ్మవారి నైవేద్యానికి ఇచ్చే కోళ్ళు గురించి అండ్ యాజ్ వెల్ కొబ్బరికాయలు వీటి గురించి అయితే మొత్తం అన్నీ తీసుకున్నాము. అండ్ మేమందరూ ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి అది కూడా ఒక ప్లేస్ అయితే ఫిక్స్ అవ్వడానికి వెతుకుతూ ఉన్నాం అనమాట. ఇక్కడ బేసికలీ ప్రాబ్లం ఏంటంటే మొబైల్ నెట్వర్క్ కూడా పెద్దగా అయితే పనిచేయట్లేదు అనమాట. అది మాత్రం చాలా పెద్ద ఇష్యూ అయింది. ఒకళ్ళు నడుచుకుంటూ ఒక ప్లేస్ వరకు వెళ్ళిన తర్వాత కాల్ చేసి ఇక్కడికి రండి అని చెప్దామంటే నెట్వర్క్ ఉండేది కాదు. అండ్ యాజ్ వెల్ ఏంటంటే వెహికల్ తీసి వెళ్ళడానికి ఆ రోడ్ ఏమో చాలా చిన్నది ఉండేది. సో, వెహికల్స్ ఎక్కడే అక్కడ పార్క్ చేసేసి కిలోమీటర్‌న్నరైనా నడుచుకుంటూ వెళ్ళేవారు, నడుచుకుంటూ వచ్చేవారు. మధ్యలో కమ్యూనికేషన్ అయితే ఉండేది కాదు. దానివల్ల అయితే ఇష్యూ అయిందనమాట. సో, ఇక్కడ వచ్చేసరికి అమ్మవారిని కింద టెంపుల్ అయితే మునిగిపోతుంది కదా! అందుకని పైన కూడా ఇంకొక ప్రతిమని ప్రతిష్ఠించారు. సో, ఈ దర్శనానికి 2 ప్లేసెస్‌కి అయితే వెళ్తున్నారనమాట. అండ్ అక్కడక్కడ ఇలా హట్స్ ఉండి ఆ హట్స్ కూడా రెంట్‌కి అయితే ఇస్తున్నారు. సో, రెంట్‌కి ఇచ్చింది మళ్ళీ దానికి సమ్ పే ఎంతో చార్జ్ అయితే చేస్తున్నారండి. బట్ మాకు వరకు ఏంటంటే మేము స్టార్టింగ్‌లోనే ఆగిపోయామనమాట. టెంపుల్ ఆవరణలోనే చక్కగా వండుకొని తింటే బావుంటుంది నది ఒడ్డున అన్నట్టు. సో, ఇక్కడ ఇంకా
ఏంటంటే స్నానం చేసేవాళ్ళు స్నానం చేసి మరీ టెంపుల్కి అయితే వెళ్తారు. మేమైతే కొందరు ఫ్రెష్ అయ్యి వెళ్ళాము, కొందరు వచ్చేసరికి అక్కడ స్నానం చేద్దాం అన్నట్టు అయితే వెళ్ళామన్నమాట. సో ఫ్రెష్ అయిన వాళ్ళు జస్ట్ నెత్తిపైన నీళ్ళు జల్లేసుకుని టెంపుల్ని చూడడానికి అయితే వచ్చామన్నమాట. చూసారు కదా ఇక్కడ వాటర్తో మొత్తం నిండిపోయింది. ఇక్కడ కూడా మన సబ్స్క్రైబర్స్కి మనకు కనిపించారండి, అడుగుతున్నారు అనమాట ఎక్కడనో చూశాను అనేసి. నాకైతే బాగా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ గత కొన్ని మంత్స్గా ఆల్మోస్ట్ చెప్పాలంటే 1 ఇయర్ అనుకోండి, నేను అంత యాక్టివ్గా లేను. ఆడపడదడప అప్పుడప్పుడు వీడియోస్ పెట్టినా ఆఫ్టర్ డెలివరీ వచ్చేసరికి ఇంకా నేను చాలా అయితే స్లో అయిపోయానని చెప్పాలి. ఎందుకంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నేనేమో యూట్యూబ్ ఆపేయాలని అనుకోలేదు, ఏది అనుకోలేదు. బట్ ఏంటి అంటే థింగ్స్ అంత మేనేజబుల్గా లేదండి. చెప్పాలి అంటే స్లీప్లెస్ నైట్స్ పిల్లలతో అయితే మాత్రం చాలా దారుణంగా మేము సఫర్ అయితే అవుతున్నాము. దాంతోపాటు ఏంటంటే ఎర్నింగ్స్ కోసం మేము చూస్ చేసుకున్న వే వచ్చేసరికి ఏంటంటే బిజినెస్లో ఒకటైతే ఉన్నాం కదా. సో అది ఇవి అన్నీ నాకు అంత మేనేజబుల్గా అనిపించలేదు. సో ఏదో ఒక విధంగా చేసేద్దాము అంటే ఓవర్ స్ట్రెస్ అయిపోతానేమో నాకే అనిపించింది అనమాట. ఒక బ్రేక్ అయితే అవసరము అని అనిపించి నేను మొత్తం మీద బ్రేక్ అయితే తీసుకున్నాను. బట్ ఆ మాత్రాన మొత్తానికి వీడియోస్ చేయకూడదు అలా అయితే నేను ఏం అనుకోవట్లేదు అనమాట. కొంచెం నాకు పాజిబిలిటీ చూసుకుని చేద్దామని అనుకున్నాను అనమాట. అమ్మవారిని దర్శనం చేసుకున్నారా, అక్కడ వాటర్లో భలేగా ముఖం అయితే కనిపించింది కదా. వచ్చామండి అసలైన ప్లేస్కి. సో ఇక్కడ వచ్చేసరికి ఆ రోప్ని పట్టుకుని మనం పై వరకు అయితే వెళ్ళాలండి. యాక్చువల్లీ నా చేతిలో ఏమీ లేకుండా, అంటే మా బాబుని వచ్చేసరికి వీరు గారికి ఇచ్చేసాను. సో అలా ఇచ్చినప్పటికీ నాకు పైకి వెళ్ళడం చాలా కష్టంగా అనిపించింది. ఇంక మా అమ్మని అయితే అక్కడే ఆగిపోమని చెప్పామన్నమాట. ఎందుకంటే చాలా కష్టంగా అనిపించిందండి. ఏమో ఎక్కే వాళ్ళు ఎలా ఎక్కుతున్నారో నాకైతే తెలియదు, కానీ పొర్రపాటున ఆ మధ్యలో కర్రలు విరిగిన ఆ రోప్ అనేది తెగిన చాలా కష్టమైతే అవుతుంది. అందుకని ఇంకా పెద్దవాళ్ళైనా పిల్లలతో అయినా సరే చాలా జాగ్రత్తగా పై వరకు అయితే రావాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే వచ్చిన వాళ్ళు ఫాస్ట్గా మూవ్ అవ్వట్లేదు. ఐ నో ప్రతి ఒక్కరూ కూడా చాలా దూరం నుండి అమ్మవారి దర్శనం కోసం వస్తారు, కానీ కింద వే కాస్త మెట్టుల్లాగా బెటర్గా ఉన్నట్టయితే ఎంతసేపు అయినా నిలబడి వెయిట్ చేయొచ్చు. బట్ అది చాలా అన్ఈవెన్గా ఉండేసరికి చాలా కష్టంగా అనిపించింది. బట్ వాళ్ళు పెద్దగా పట్టించుకోవట్లేదు అనమాట ఈ ఇష్యూని. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు తప్ప కొంచెం ముందున్న వాళ్ళని వెళ్ళమండం కానీ ఏం చేయట్లేదు. సో మేము ఇంకా ఫటాఫట్ దర్శనం చేసుకుని అందరూ బాగుండాలని ఒక కోరిక కోరేసుకుని ఇంకా కిందకు వస్తుంటే నాకు పైకి ఎక్కడం కంటే కింద దిగడం ఇంకా కష్టంగా అనిపించింది. ఎక్కడ ముందుకి పడిపోతానా అని అనిపించింది అనమాట. మైట్ బి ఓవర్ వెయిట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బట్ స్టిల్ చాలా డిఫికల్ట్గా అనిపించింది. సో మన ఏజ్ వాళ్ళైనా ఈవెన్ పెద్దవాళ్ళకి ఇంకా కష్టం అనిపిస్తుంది. అంత దూరం వచ్చిన తర్వాత చూసుకోకపోతే వాళ్ళకి మనసు ఇదోలా అనిపిస్తుంది. బట్ పైకి వెళ్ళడం అయితే అస్సలు సేఫ్ కాదు. నేను ఇంకా అమ్మని కిందే ఉండమన్నాను. మేము కిందకి వచ్చేసరికి ఆల్మోస్ట్ జనం అయితే తగ్గిపోయారు. ఇప్పుడే పైన దర్శనం అయితే అయ్యింది. యాక్చువల్లీ కింద మునిగిపోతుందని చెప్పేసి అమ్మవారిని పైన కూడా పెట్టారనమాట. బట్ మోస్ట్ హారబుల్ థింగ్ ఏంటంటే ఆ వే అన్నది, సో ఇంతమంది వస్తున్నారు అండ్ ఈవెన్ రెవెన్యూ కూడా బాగానే ఉందంటున్నారు, కానీ అక్కడ స్టెప్స్ ఉన్నట్టయితే కొంచెం ఈజీ అవుతుందేమో. పిల్లలతో నిజంగా చాలా కష్టం. యాక్చువల్లీ పిల్లలు నేను ఎత్తుకోలేదు, బట్ స్టిల్ అది పట్టుకుని ఎక్కడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. అండ్ పెద్దవాళ్ళ మాట అయితే ఇంకా అబద్ధం, మా అమ్మ అయితే పైకి కూడా రాలేదు. సో ఇలాంటివి కొంచెం దేవస్థానం వాళ్ళు కేర్ తీసుకుంటే, కొంచెం మట్టి మెట్లైనా ప్రాపర్గా ఉంటే సరిపోదురు. అమ్మ ఏమాత్రం ఆ బ్యాంబూ స్టిక్ విరిగినా సపోర్ట్ అదే కదా, వెనక అందరూ పడిపోతారు. చాలా కష్టమైందమ్మా, మర్చిపోలేకపోతున్నాను. పైకి ఇట్టారని కొబ్బరికాయలు అమ్మాయిని అడిగితే గోదావరి వచ్చి మునిగిపోతుందని. పైకి ఎక్కారని కానీ మెట్లు కట్టచ్చు కదండి, మెట్లు కట్టచ్చు 2 రోజులు. అండ్ మేము వచ్చేసరికి ఈ ప్లేస్లో సెటప్ అయితే చేసుకున్నామండి. వ్యూ అయితే చాలా బాగుంది. కొంచెం ఎండ ఎక్కువ పడింది కానీ మాకు ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఎదురుగా గోదావరి అండ్ ఇంకో పక్కన ఒడ్డున వచ్చేసరికి వంటలు చేసుకుంటున్నాము. ఇంకా వాళ్ళు వీళ్ళు అని లేదు, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి అయితే వంటలు అయితే చేసామన్నమాట. సో నా వంతు నేను కూడా చిన్న చిన్న వాటిల్లో అయితే పెట్టాను. అండ్ మొత్తం మీద ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా అయితే టర్న్ అవుట్ అయిందండి. మైట్ బీ
మగవాళ్ళు చెయ్యేస్తే బావుంటదంటారు. ఆ రీజనో లేదంటే అమ్మవారి ఆవరణలో దగ్గరలో మనం వంట చేస్తున్నామంటే అమ్మవారి ప్రసాదం అంటేనే బావుంటుంది. అందులో మనం పేర్లు పెట్టలేము. సో, దానివల్లో తెలీదు కానీ అన్ని ఐటెమ్స్ కూడా చాలా బాగా అయితే సెట్ అయినాయండి. యాక్చువల్లీ ఈ కైండ్ ఆఫ్ కుకింగ్ అంటే క్యాంపింగ్ లాగా నాకైతే నచ్చుతదనమాట. అండ్ అందరూ కూడా బాగా టైం అయితే స్పెండ్ చేసినట్టు కూడా అయితే అనిపించింది. అండ్ అన్నీ ఈజీగా యాక్సెసిబుల్‌గా ఉంటుందని చెప్పేసి ఇలా వాటర్ పక్కనే అయితే పెట్టుకున్నామనమాట. దూరంగా ఉన్నవాళ్ళు వచ్చేసరికి ఇక్కడ వరకు వచ్చి క్లీనింగ్ అది చేసుకుంటున్నారు. అండ్ మా చిన్నోడు ఉయ్యాలు కూడా క్యారీ చేసుకున్నాం. అండ్ సమ్‌హౌ వాడి సపోర్ట్ కూడా కొంచెం బెటర్‌గా ఉండడం వల్ల ఆ రోజు కొంచెం కామ్ అండ్ పీస్‌ఫుల్‌గా మాకైతే వెళ్ళిందని చెప్పాలి. అక్కడక్కడ ఈ బోట్స్ రావడం అన్నీ కూడా చాలా బావుంది. మంచి సీనిక్‌గా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి అన్ని డిషెస్ రెడీ అయిపోయినాయి. ఎలా ఉందో చెప్పాలి మనం. చంపర్ మే పంపరా. యాక్చువల్లీ మేము ఎక్కడ వంట చేసుకోవాలి ఏంటి ఆ ప్లేస్ వెతుక్కోవడంలో లేట్ అయింది తప్ప మిగతా పనులన్నీ టకాటకా అయిపోయినాయి. అండ్ ఇక్కడ లంచ్ చేసేసాము. అండ్ లంచ్ చేసేసరికి ఆల్మోస్ట్ లైక్ 3 అయింది. కొంచెం ఎర్లీగా అయిపోయినట్టయితే కొంచెం టైం మళ్ళీ ఫ్యామిలీగా స్పెండ్ చేయడానికి బావుండు. బట్ ఏంటంటే ఇంకా లేట్ అయితే అయిందనమాట. ఆఫ్టర్ లంచ్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ ఏంటంటే కొండపైన కూడా ఈవినింగ్ అయ్యేసరికి ఎవరు ఉండరు అని అయితే విన్నా చరుకు అక్కడైతే సర్దేస్తూ ఉన్నారనమాట. సో, ఇంక మేము కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంతా ర్యాప్ చేసేసాం. కొంచెం ఏంటంటే అక్కడ గోదావరి నది ఒడ్డున వల్ల కొంచెం హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉంది. లైక్ ఆవిరిలాగా ఎక్కువ ఎండ ఉన్నట్టు అనిపించింది. ఇంకా ఫెబ్‌లో వెళ్తేనే ఇలా ఉంది. ఇంకా ఏప్రిల్ ఆ మంత్‌కి వస్తే ఇంకేమైపోతామో. అండ్ నైట్ ఎప్పుడో 2:30కి లేచాను కదా! నాకైతే ఫుల్ నిద్ర వచ్చేసింది. యాక్చువల్లీ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు పక్కన పడుకోకూడదని ఫిక్స్ అయ్యి ఉంటాను. బట్ చాలా అన్‌కంట్రోలబుల్ అండి. నిద్ర వచ్చేసిందనమాట. ఎందుకంటే ఎండలో ఉండడము అండ్ ఆ ఫుడ్ ఇవన్నీ యాడ్ ఆన్స్ దానికి. ఒక హాఫ్ అన్ అవర్ పడుకుని అయితే నిద్ర లేచిన తర్వాత కొంచెం నాకు తేలిగ్గా అనిపించింది. అండ్ అందరం అయితే పడుకున్నాం. ఇంకా ఇంటికి రీచ్ అయిన తర్వాత మా లక్కీ కోసం మేము ఒక బొమ్మని కొన్నాం. బొమ్మ అంటే వాడు ట్రక్స్, కార్స్ ఇలాంటి వాటితో ఆడతాడనమాట. అది 2 డేస్ నుండి డెలివరీ లేట్ అవుతుంది. దానికోసం చాలా వెయిట్ చేస్తున్నాడనమాట. మొత్తం మీద ఇంటికొచ్చేసరికి దానికైతే డెలివరీ అయితే అయ్యిందండి. అది చూసి వాడి ఎక్సైట్‌మెంట్ అనమాట. చాలా రోజులుగా పాపం వెయిట్ చేస్తున్నాడు. ఫైర్ ట్రక్ ఒకటైతే తీసుకున్నారు వీరుగారు. ఇంకా అది ఇంటికి రాంగానే దాన్ని అన్బాక్స్ అయితే చేసేస్తున్నాడు. ఫైనల్లీ ఇదే అండి వ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసుంటారు. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ బోలెడు వచ్చేస్తాయని నేను చెప్పలేను కానీ ఇక్కడ నుండి అడపాదడపా ఖచ్చితంగా కనిపించడానికైతే ప్రయత్నిస్తాను. మీ యొక్క సపోర్ట్ అండ్ మీ యొక్క లవ్ మా వైపు ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.